అసలు వేలాది మంది స్టూడెంట్స్ ఈ న్యూజివీడు క్యాంపస్ కోసమే ఎందుకు అంతలా ట్రై చేస్తారన్నది తెలుసుకోవాలి కదా. దీనికి మెయిన్ గా 3 పాయింట్స్ అయితే ఉంటాయి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ IIIT 2026 అడ్మిషన్ కి సంబంధించి క్యాంపస్ వైజ్ ఎన్ని సీట్స్ ఉంటాయి అండ్ అలాగే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎంత అన్నది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గో ఇంటు ద వీడియో. RGUKT ఏపీలో టోటల్ గా 4 క్యాంపస్లు అయితే ఉంటాయి. అవి న్యూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోల్ అండ్ శ్రీకాకుళం. ఈ 4 క్యాంపస్ లో ఈచ్ క్యాంపస్ కి 1100 సీట్స్ అయితే ఉంటాయి. అంటే టోటల్ గా 4400 సీట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీకు నేను న్యూజివీడు క్యాంపస్ గురించి అయితే క్లియర్ గా చెప్తాను. ఈ న్యూజివీడు క్యాంపస్ వచ్చి కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉంది అండ్ అలాగే ఇది 2008 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది చాలా ఓల్డెస్ట్ క్యాంపస్ అన్నమాట. అంటే అసలు వేలాది మంది స్టూడెంట్స్ ఈ న్యూజివీడు క్యాంపస్ కోసమే ఎందుకు అంతలా ట్రై చేస్తారన్నది తెలుసుకోవాలి కదా. దీనికి మెయిన్ గా 3 పాయింట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి అద్భుతమైన క్యాంపస్ అండ్ అలాగే గుడ్ ఫెసిలిటీస్. అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ల్యాబ్స్ కావచ్చు, ప్రాక్టికల్ గా ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చాలా బాగుంటాయి అనమాట. అంటే ఇవన్నీ స్టూడెంట్ కి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్. ఇది ఒక రెసిడెన్షియల్ క్యాంపస్ కాబట్టి ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేది చాలా బాగుంటది. సో స్టూడెంట్స్ చదువుకోవడానికి మనకి అక్కడ ఎన్విరాన్మెంట్ అనేది చాలా హెల్ప్ అవుద్ది అనమాట. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి గుడ్ ఫ్యాకల్టీ. మనకి ఫ్యాకల్టీ కూడా అక్కడ చాలా బాగా చెప్తారు. ఇక్కడ ఇన్ని ఫెసిలిటీస్ ఉండడం వలన మనకి న్యూజివీడు క్యాంపస్ కి టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అండ్ అలాగే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం న్యూజివీడు క్యాంపస్ కి సంబంధించి కేటగిరీ వైజ్ సీట్స్ ఎన్ని ఉంటాయి అన్నది చూద్దాము. న్యూజివీడు క్యాంపస్ కి సంబంధించి మనకి 1100 సీట్స్ అయితే ఎలకేట్ అయి ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి 319 సీట్స్ అయితే ఉంటాయి. ఎస్సీ వాళ్ళకి 165 సీట్స్, ఎస్టీ వాళ్ళకి 66 సీట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 100 సీట్స్. రిమైనింగ్ అన్ని కూడా ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ వాళ్ళకి ఎలకేట్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం న్యూజివీడు క్యాంపస్ కి సంబంధించి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అన్నది చూద్దాము. ఫస్ట్ ఓసీ వాళ్ళకి 590 to 595 అబవ్ మార్క్స్ వరకు ఉండాలి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 589 to 594 మార్క్స్ వరకు ఉండాలి. బీసీ వాళ్ళకి 585 to 590 మార్క్స్ వరకు ఉండాలి. ఎస్సీ వాళ్ళకి 584 to 589 మార్క్స్ వరకు ఉండాలి. ఎస్టీ వాళ్ళకి 582 to 587 మార్క్స్ వరకు అయితే ఉండాలి. ఇదన్నమాట న్యూజివీడు క్యాంపస్ కి సంబంధించి కేటగిరీ వైజ్ సీట్స్ అండ్ అలాగే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్. ఇంకా మీకు ఏపీ IIIT న్యూజివీడు క్యాంపస్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.